ఓం శ్రీ పరమాత్మనే నమః. అరణ్యకాండము 41వ సర్గము 10 నుండి 20 శ్లోకాలు ఈరోజు మనము విందాం. మారీచుడు రావణుడితో ఈ మాటలు అంటూ ఉన్నాడు. ఓ రావణ, ప్రజల యొక్క ధర్మాచరణమును గాని వారి శ్రేయస్సును గాని రాజు ప్రవర్తన బట్టియే ఉండును. కావున ఎట్టి పరిస్థితిలోనైనను రాజులు ధర్మ మార్గమున సుస్థిరములై ఉండవలను. ధర్మ మార్గాన్ని రాజులు విడిచిపెట్టరాదు. రాజులు ఏ దారిలో నడిస్తే ప్రజలు ఆ దారిలోనే నడుస్తారు. కాబట్టి రాజులు ఎప్పుడూ కూడా నీతి, నియమము, ధర్మము, సత్యము మార్గములోనే ఉండాలి అని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఓ రాక్షస రాజా, క్రూర దండన ద్వారా అంటే నిరంకసత్వ ధోరణి, అహంకారముతో రాజ్యమును పాలించుట అసాధ్యము. అట్లే ప్రజల మనోభావములకు విరుద్ధముగా నున్నవాడు, ఇంద్రియ నిగ్రహము లేనివాడు రాజ్యమును పాలింపజాలడు. ప్రజల మనోభావములు గుర్తించి రాజు ఆ విధంగానే పరిపాలన చేయాలి. అంతే తప్ప తన ఇష్టం వచ్చినట్టు నడవకూడదు అని అంటూ ఉన్నాడు. ఎగుడు దిగుడుగా ఉన్న నేలపై వేగముగా పయనించడి అశ్వములు, ఎగుడు దిగుడుగా అంటే ఎత్తు పల్లాలుగా ఉన్నప్పుడు ఆ బండి అనేది సరిగ్గా నడవదు. దాంతోపాటు అసమర్థుడైన సారథితో, దాన్ని నడిపేవాడు ఉన్నాడు కదా, వాడు అసమర్థుడైతే సారథితో సహా అశ్వములు కూడా నశిస్తాయి. అలాగే ఎవరైతే రాజ్యపాలన చేస్తూ ఉన్నారో రాజుకి అసమర్థులైనటువంటి మంత్రులు ఉన్నప్పుడు ఆ రాజుతో సహా మంత్రులు కూడా నశిస్తారు. ఆ పరివారం కూడా నశించబడుతుంది, ఆ రాజ్యము కూడా నశించబడుతుంది అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ధర్మ మార్గమున సాగిపోయేటి సాధువులలో పెక్కుమంది ఇతరుల అపరాధముల కారణముగానే సపరివారముగా నశించుచుందురు. ఓ రావణ, తోడేలు వలన మేకలు అపాయముల పాల్గొనట్లు క్రూరుడే ధర్మవిరుద్ధముగా ప్రవర్తించి రాజు యొక్క పాలనలో ప్రజలు రక్షణ కరువై ఎక్కట్లకు లోనగుదురు. ఏ విధంగా అయితే మంచి వాళ్ళు కూడా నశించడానికి కారణం ఎవరు? అపరాధులు కలిగినటువంటి వారి పరివారం మూలంగానే. అంటే పరివారంలో ఏ ఒక్కరైనా అపరాధి ఉంటే వాడి వలన మిగతా పరివారం కూడా నశిస్తుంది. ఇక్కడ నువ్వు కూడా చేస్తున్నది అదే. రాజు క్రూరుడైనప్పుడు ఇంద్రియాలను నిగ్రహం లేనప్పుడు నీ పరిపాలనలో రాక్షసులు అందరూ నశిస్తారు, నీ ప్రజలందరూ నశిస్తారు అని ఓ రాక్షస రాజా రావణ అని తెలియజేస్తున్నాడు. శ్రీరాముని చేతిలో నేను మరణించుట అనునది యాదృచ్ఛికము, అనగా విధి నిర్ణయము అనుకుంటాను నేను. నీవు బుద్ధిపూర్వకంగా చేయనున్న అకృత్యం వలన నీవు నీ సైన్యము మరణించుట అనునది మాత్రము శోచనీయము. నేను శ్రీరాముని చేతిలో చనిపోవడం అనేది విధి నిర్వహిస్తుంది. కానీ నీ బుద్ధికి నేను ఇన్ని మార్లు నీకు చెప్పినా సరే నువ్వు వినకుండా యుద్ధం చేస్తూ ఉన్నావు. యుద్ధం చేస్తాను, సీతను అపహరించుకుపోతాననేసి అంటూ ఉన్నావు. ఈ విధమైనటువంటి బుద్ధి వలన తప్పకుండా నీ సైన్యం నశిస్తుంది. ఇది మాత్రం ఆలోచించాల్సిన విషయము అంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ మారీచుడికి రావణుడు ఆర్డర్ వేస్తా ఉన్నాడు, నువ్వు వెళ్ళి చెయ్యి, లేకపోతే నేను చంపుతానని. మారీచుడు అంటున్నాడు, నేను రాముని చేతిలో ఇంకా చచ్చిపోతా, అది జరగాల్సి ఉంది, జరుగుతుంది. కానీ నేను ఎంత చెప్తూ ఉన్నాను నీ మంచి కోరి, అయినా సరే నువ్వు వినడం లేదు. అది ఇంకా ఆలోచించాల్సిన విషయమే, అది యాదృచ్ఛికంగా జరుగుతూ ఉంది అంటూ ఉన్నాడు. శ్రీరాముడు నన్ను చంపిన మరుక్షణమే నిన్నును కూడా చంపును. కానీ
నీ చేతిలో మరణించిన కంటే ఆ శ్రీరాముని చేతిలోనే మృతి చెందుట వలన నా జన్మ తరించును. నువ్వు నన్ను శ్రీరాముని దగ్గరికి వెళ్ళి ఆ మాయాలేడి రూపము ధరించకపోతే నువ్వు చంపేస్తానని అంటూ ఉన్నావు. అదేదో శ్రీరాముని చేతిలోనే చస్తాను, ఆయన చేతిలో చనిపోతే నాకు ముక్తి కలుగుతుంది అంటూ ఉన్నాడు. ఓ రాజా, నేను శ్రీరాముని సమీపించినప్పుడు ఆయన దృష్టి నాపై పడగానే నేను మరణించినట్లు భావింపుము. కానీ సీతాదేవిని అపహరించినచో నీవు సపరివారముగా హతమగుడు మాత్రము తథ్యమని ఎరుంగము. నన్ను వెంట నిడుకుని వెళ్ళి నీవు ఈ శ్రీరాముని ఆశ్రమము నుండి సీతను అపహరించుకుని వచ్చినచో నేను నీవు నీ బంగారు లంక కడకు ఈ రాక్షసులందరూ నువ్వు నీ బంగారు లంక కడకు నీ రాక్షసులందరూ నశించుట ముమ్మాటికి నిజము, సత్యము అని అంటూ ఉన్నాడు. శ్రీరాముడు కన్ను నా మీద పడింది అంటే నేను చనిపోయినట్టే, నువ్వు ఇంక ఊహించుకో. ఎందుకంటే ఆయన బాణము దాటి అలాంటిది. నేను చనిపోయిన తర్వాత నువ్వు కూడా చస్తావు, ఇది మాత్రం తథ్యము. నువ్వు అక్కడవే కాదు, నువ్వే కాదు, నీతో పాటు నీ బంగారు లంక, నీ రాక్షస పరివారం మొత్తం కూడా నశించిపోతుంది అని మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉన్నాడు. ఓ నిశాచర, నీవు హితమునే గోరుచు నేను నిన్ను ఎంతగా నివారించుచున్నను. ఓ నిశాచర, ఓ రాక్షసరాజా, నీ హితమునే గోరుచు నిన్ను నేను ఎంతయో నివారించుచున్నను, నీవు నా మాట ఆలకించట్లేదు. అల్పాయుష్కులు ఆయువు తీరినప్పుడు సన్మిత్రులు చెప్పిన మాటలను ఏమాత్రము పరిగణింపరు. సన్మిత్రులు అంటే తన మంచి కోరే మిత్రులు. ఎంతో మంచి విషయాలు చెబుతారు, కానీ వాళ్ళు వాటిని ఏమాత్రము పరిగణింపరు. ఇక నీ ఇష్టము అని చెప్పి మారీచుడు రావణునికి హితబాధ చేసెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అరణ్యకాండే 1 సర్గ. 41వ సర్గము సమాప్తము. 42వ సర్గము రేపు విందాము. ధన్యవాద్. థ్యాంక్స్. ఓం జై శ్రీరామ్.